నమస్తే, వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాళ స్పెషల్ స్టోరీ చూద్దాం. రాజులు నిర్మించిన దేవాలయం. కావేరీ పర్వళ్ళ మధ్య శాంతి పల్లకిలో ఊగిసలాడే ఓ మోక్ష ద్వీపం. మేఘాళ్ళు తాకే గోపురం. ఇక్కడ అడుగు పెడితే ఆత్మ మోక్షం అందుకుంటుంది. ఇది దేవాలయం మాత్రమే కాదు, చరిత్ర, సంస్కృతి, జీవన మాధుర్యానికి ప్రతీక. అదే తమిళనాడులోని శ్రీరంగం. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు మన HS24 న్యూస్లో చూద్దాం. శ్రీరంగం తమిళనాడులోని తిరుచురాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్యనున్న పట్టణం. ఇక్కడ శ్రీరంగం శ్రీ రంగనాథుడు రంగనాయకి అమ్మవార్లతో కొలువై ఉన్న వైష్ణవ దివ్యక్షేత్రం. ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువు రూపమైన రంగనాథునిగా స్వామి దర్శనమిస్తాడు. ధర్మవర్మ అనే రాజు చేసిన తపస్సుతో రంగనాథుని విగ్రహం భూమిపైకి వచ్చిందని పురాణ గాథ చెబుతోంది. చోళులు, పాండ్యులు, హోయాసులు, విజయనగర సామ్రాజ్య పాలకులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. శ్రీరంగంలో ప్రతి గోపురం ఒక కళాఖండం. దేవతలు, పురాణ గాథలు, మానవతా సందేశాలతో శిల్పితమై ఉంటాయి. శ్రీరంగం ఆలయం 7 ప్రాకారాలతో 21 గోపురాలతో విరాజిల్లుతోంది. ఈ గోపురాన్ని రాజగోపురం అంటారు. దీని ఎత్తు 236 అడుగులు 72 సెంటీమీటర్లు. ఇది ఆసియాలో అతిపెద్ద గోపురం. శ్రీరంగం ద్వీపం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయ ద్వీపంగా గుర్తింపు పొందింది. 14వ శతాబ్దంలో ముస్లిం దండయాత్రల కాలంలో ఆలయాన్ని రక్షించేందుకు పూజారులు, భక్తులు చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి మధ్యలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం ఇక్కడ అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ వేళలో పరమపద ద్వారం తెరవబడుతోంది. ఈ ద్వారం గుండా ప్రవేశించిన వారికి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కావేరీ నదీ తీరాన 3 ప్రసిద్ధ రంగనాథ ఆలయాలున్నాయి. అవి ఆదిరంగం, మైసూర్ సమీపంలో శ్రీరంగపట్టణంలోని రంగనాథస్వామి మందిరం, మధ్యరంగం, శివసముద్రంలోని రంగనాథస్వామి మందిరం, అంత్యరంగం, తమిళనాడులోని శ్రీరంగంలో రంగనాథస్వామి మందిరం. ఇక్కడ గర్భాలయంలో శయనించిన మూర్తికి పెరియ పెరుమాల్ అని పేరు, ఉత్సవమూర్తికి నంబెరుమాల్ అని పేరు. ఒకానొక సమయంలో తురుష్కుల వల్ల ఉపద్రవం ఏర్పడగా శ్రీ రంగనాథుల ఉత్సవమూర్తిని చంద్రగిరి ప్రాంతానికి చేర్చారు. ఆ సమయంలో మరొక అర్చామూర్తిని ఉత్సవమూర్తిగా ప్రతిష్ఠించారు. ఆ విధంగా కాలాపకాలమున వేంచేసి ఉత్సవాలను స్వీకరించిన మూర్తిని తిరువరంగ మాలిగయార్ అని అంటారు. గర్భాలయంలో శ్రీ రంగనాథుని ఎదుటగల బంగారు స్తంభములకు తిరుమనైత్తూన్ అనే పేరు. నెంబెరుమాళ్ళ సౌందర్య సముద్రంలో కొట్టుకుపోయిన వారిని నిలువరించు స్తంభములుగా వీరిని పేర్కొంటారు. స్వామి ప్రసాదములు ఆరగించు ప్రదేశానికి గాయత్రి మండపము అని పేరు. గర్భాలయమునకు ముందుగల ప్రదేశము చందన మండపము. గర్భాలయ ప్రదక్షిణకు తిరువన్నాలి ప్రదక్షిణమని పేరు. చూసారుగా వ్యూవర్స్, తమిళనాడులో శ్రీరంగం దేవాలయ ఆలయ విశిష్టతను గురించి, దాని చరిత్ర గురించి మరొక ఎపిసోడ్లో మరొక దేవాలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. Until then, keep watching HS24 News. Please do like, share and subscribe our channel.